తాగినావా? తాగిన మాత్రలా జ్ఞాపక శక్తిలో నీతో మాట్లాడతలే. మందు దెబ్బ అంటే అట్లుంటాయి. నా జిందగీ ఎప్పుడు లేనిది ఏంది తాగుడు అలవాటు చేసుకున్నావు మళ్ళీ నువ్వు? ఎక్కడో తప్పు ఏమిటో తెలియదు పాపం. నిద్ర వస్తుంది. ఎప్పుడు లేని అలవాట్లు తాగినని చెప్పినానా? మరి వాసన వస్తుంది, తాగినట్టు బిహేవ్ చేస్తున్నావు. ఆయనే మనసాయనే నిన్ను దాగా మనసాయనే. నిద్ర వస్తుంది. కళ్ళు ముదురు పడు. కొత్త కొత్త అలవాట్లన్నీ నేర్చుకొని వస్తున్నావు. పీకల దాకా రాత్రంతా చెవు కేక. నీకు దిగినాకుంటది, నీకు మామూలుగా ఉండదు. నీకు అబ్బే మాకు తెలుసు మరంటారా? తాగండి పోగండి, మీ సాగు మీరు సాగండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. తిండికి ఏమైనా ఉందా? తిండికి ఏమైనా ఉందా? A few moments later. ఇవాళ నీ కోసం పాయసం చేశా. వాట్ ఇస్ దిస్? పాయసం నేను తిన్నా ఆల్రెడీ. నీకే ఆ టైం లేదా? ఇంకోసారి ఆ టైం లేదా? హాట్ హాట్. బయట తినేసి రాలేదా ఇవాళ? పట్టు తినేది తిందాం కొనగానే టైం. తిందాం కొనగానే టైం. ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. 10 అయిపోయింది కదా, తినలే. మరి పాయసం చేసిన, ఇది కొంచెం తిను. మరి పాయసం పక్కనెట్టి ఏదైనా హాట్ గా ఏమన్నా. ఆట 10 అయింది. ఇప్పుడు ఏం చేయాలా నేను? ఇప్పటికిప్పుడు తిండికి అన్నం పప్పు ఉంది. ఎవరికి ఉపయోగం? అన్నం పప్పు. ఎక్కడికి వెళ్ళావు అయినా ఇంత లేటు ఇవాళ? నిద్ర వస్తుంది. నిద్ర తింటానన్నావు ఇప్పుడు? నా వల్ల కాదండి. నాకెందుకు కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. స్వీట్ అన్నావు కదా. కొద్ది పాయసం తిను. చేసిన చాలా రోజులకి, నాకు తినాలనిపించితే చేసిన. ఏం తిన తేడాగా ఉన్నావు. మందు దెబ్బ అంటే అట్లుంటాయి. అదే నిద్ర వస్తుంది. నిద్ర 1 గంట 2 అయినా పడుకోవు. ఇప్పుడు ఈ రోజు అంత తొందరగా నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? మందు పని చేస్తున్నారా? ఈరోజు తేడాగా ఉన్నావు. ఏమైంది? జ్వరం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఫ్లూ 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 రోగం ఏదో వచ్చిందని కొత్తగా. ఏంటి సార్ అది? ఫ్లూ రోగం ఏదో వచ్చిందని కొత్తగా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నీకెందుకు వస్తుంది అది? తిక్కలోడా ఏంది ఇవాళ తేడాగా ఉన్నావు? ఏమైంది? అంటే క్లైమేట్ కొంచెం హీట్ ఉంది కదమ్మా. క్లైమేట్ హీట్ ఉంటే చలి అయితే దుప్పటి కప్పుకోను, ఎండ అయితే నార్మల్ గాలి వేసుకొని ఫ్యాన్ వేసుకోను, కూలర్ వేసుకోను ఉంటాను. నువ్వేంది ఇవాళ ఇలా ఉన్నావు? ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు? నిద్ర వస్తుంది కొంచెం బాగా. ఇది ఇట్లా ఏదో స్మెల్ వస్తున్నట్టుంది నీ దగ్గర. ఆవలిస్తున్నావు పందిలాగా. ఇది ఇట్లా నిద్ర వస్తుందా? తాగినావా? తాగిన మాత్రలా జ్ఞాపక శక్తిలో నీతో మాట్లాడతలే. తాగేసి వచ్చినావు కదా. మంచినీళ్ళు అయినా ఇప్పుడే మంచినీళ్ళ ఇంకేమన్నా? నిజంగా చెప్పు. మంచినీళ్ళే. నా మీద ఒట్టే నిజం చెప్పు. తాగినావా లేదా? నాకు తాగడాలి మాత్రమే తెలుసు కదా. మరి ఎందుకు వాసన వస్తుంది? నిజం చెప్పు. మావా ఎక్ పెగలా, అరే మావా ఎక్ పెగలా. నువ్వు ఆవలిస్తున్నప్పుడల్లా వాసన వస్తుంది. నాకు నిజం చెప్తావా చెప్పవా? ఈరోజు నీకు అన్నం పెట్టా చెప్పే వరకు.
చెప్పు ఏమైంది? పడుకున్నాడు ఫ్యాన్ కొత్త కొత్త అలవాట్లని నేర్చుకొని వస్తున్నావు. నా జిందగీ పిచ్చా. ఎప్పుడు లేనిది ఏంది తాగుడు అలవాటు చేసుకున్నావు? మళ్ళీ నువ్వు తాగుడు అలవాటు చేసినావా? ఎక్కడో తప్పు ఏమిటో తెలియదు పాపం. ఫ్యాన్ నిద్ర వస్తుంది. చేలో పడుకోరు మనుషులు. నేను పడుకుంటా. ఏంది అన్ని కొత్త కొత్తగా నేర్చుకున్నావు? తాగే అలవాటు అన్ని ఇన్ని ఎప్పుడు లేని అలవాట్లు. తాగినని చెప్పినానా? మరి వాసన వస్తుంది, తాగినట్టు బిహేవ్ చేస్తున్నావు. ఆయనే మనసాయనే నిన్ను దాగ మనసాయనే. నిద్ర వస్తుంది. కళ్ళు ముదురు పడు కూతుడు. కొత్త కొత్త అలవాట్లన్నీ నేర్చుకొని వస్తున్నావు. పీకల దాకా రాత్రంతా కెవ్వు కేక. నీకెవరు తాగమన్నాడు చెప్పు? లే ఫస్ట్ లేస్తావా? నీళ్ళు పోయానా? నీళ్ళ బాటిల్ లే కూర్చో. ఫ్యాన్ వేస్తాలే ఫస్ట్ లే కూర్చో. ధూమపానం మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. ఎందుకు ఎప్పుడు నేను తాగుడు అలవాటు నేర్చుకున్నావా? లెగ్గు ఫస్ట్ లెగ్గు. నీకు మబ్బు వదిలియాల నీకు ఇవాళ. ఏం చూసుకున్నా అంత పొగరు? నీకు జుట్టు వీకి గుండు చేసి పెడతా నిద్రలోనే. ఎవడు తాగిచ్చాను నీకు? ఆయన పేరు చెప్పు. కొత్త కొత్త అలవాట్లు నేర్పిస్తున్నాడు బయట తీసుకుని వెళ్ళి. నిద్ర వస్తుంది. నువ్వు నిద్ర అనకు, చేయి తిప్పుతా మళ్ళీ. కొత్త కొత్త అలవాట్లని నేర్పిస్తున్నావా నన్ను కూడా? నేను కూడా తాగాల ఇప్పటి నుంచి. వైరు వడక మొత్తం కలిపి ఏదో బాగుందే చలి. నీళ్లు చల్లితే కొంచెం ముఖం మీద నీళ్లు చల్లుతాను. నీకు మబ్బు వదిలే వరకు ఇవాళ ఎక్కడికి వెళ్ళా. లే వాన ఎవడైనా ఇంట్లో వాన పడుతుందంటే ఏ జాత్ మనిషి అన్నోడు ఉంటాడా? ఇంతకు ఇంట్లో వర్షం పడుతుందంటే వాన పడుతుందా? అది నా చున్ని టువాల్ కాదు. తిక్కగానే నేర్చుకొని వస్తున్నావు ఈ మధ్య. ఇది నీ ఫోన్? ఇది ఎవరు నీకు తాపిచ్చిన ఆ ఫోన్? స్నానం చేసి నీళ్ళు పెట్టు. స్నానం చేసి పోయే ముందే కదా స్నానం చేసుకొని పోయినావు. 10 సార్లు చేస్తావా? నిద్ర వస్తుందే. సరే తిండికి అమౌంట్ పెట్టు, లేదంటే ఫ్యాన్ పరిపేసి. మజ్జిగ తాగుతావా? దిగుద్ది మొత్తం. నీకు దిగినాక ఉంటది. నీకు మామూలుగా ఉండదు. నీకు సినిమా చూపిస్తావా? మజ్జిగ ఎంత అలవాట్లు నేర్చుకున్నావు? ఈ టైంలో అవసరమా? ఎప్పుడు తాగవుగా నువ్వు? వాసన కొడుతుంది. నోర్చి కంపులా పందిలాగా తాగేసి వచ్చినావు బయట. కుక్కవా హహా అంటున్నావు? కోల్గేట్ మెంటో ఫ్రెష్ లేకు నువ్వు ఫస్ట్. నీకు కూడా పూల వాసన. ఇక్కడ టీవీ షోలో యాడ్లేం జరగట్లే. నువ్వు చెప్పని నీకు తాగినప్పుడు కూడా. నేను ఎవరు తాగమన్నాడు? ఎవరికి అలవాటు లేనిది నువ్వు నేర్చుకుంటున్నావు కొత్తగా. మంచినీళ్ళ ఆయన నేను. నీ కర్మ అనుభవించు. ఎప్పుడు నువ్వే చెప్తావా ఒకరికి? నువ్వు చెప్పి ఇప్పుడు నువ్వే తాగుతున్నావా? మంచినీళ్ళు తాగినావా ఇంకేమైనా తాగినావు? అదే వాసన వస్తుంది కుక్కలా. నేను అట్లే రక్తం వస్తుంది. నీళ్ళు వస్తున్నాయి. నవ్వు వస్తుందా?
ఫ్యాన్ అయ్యి నిద్ర వస్తుంది. లే ఫస్ట్ నువ్వు, నేను వెళ్ళిపోతా పోయి. నిద్ర వస్తుంది చూడు, నాకు నిద్ర వస్తుంది చూడు. నువ్వు ఫ్యాన్ వేస్తే నేను చల్లగా పడుకుంటా చూడు. జంబలకడిచారు మిఠాయా, జంబలకడిచారు మిఠాయా. నువ్వు లే ఫస్ట్, లెగ్గు లెగ్గు, మంచి కూర్చో. తాగి తాగి చూడ రుచుల జలవేరు. లెగ్గు. నాకు నిద్ర వస్తుంది. ఎప్పుడు కొత్త అలవాట్లు నేర్చుకొని వచ్చినావు. ఇప్పుడు అవసరమా నేను ప్రెగ్నెంట్ టైంలో తాగడం నీకు? ఇప్పుడు అవసరమా నేను ప్రెగ్నెంట్ టైంలో తాగడం నీకు? అంటే అది ఎవరు చూసుకుంటావు నువ్వు తాగితే? లేకు. వాళ్ళు చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారు? వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడ ఎక్కడ? ఇంకో పెళ్లి చేసుకున్నావా మళ్ళీ ఏమైనా? మీరు చూసుకోండి ఫ్రెండ్స్, మీరు చూసుకోండి ఫ్రెండ్స్, మీరు చూసుకోండి ఫ్రెండ్స్. నాకు నిద్ర వస్తుంది. పర్ఫార్మెన్స్ చేసి నిద్రపోతున్నా. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లెగు లెగు. ఆడ ఫోన్ ఉంది, ఫోన్ లో నీళ్ళు పోతా అంటే లేదా? సో నిద్రమ వదిలింది ఫ్రెండ్స్. సో నిద్రమ వదిలింది. నిజంగా అంటే తాగొచ్చినావేమో అనుకున్నా, ఎప్పుడు లేని అలవాటుతో. వాసనట్టు వస్తే నేను తాకుండా, వాసనట్టు వస్తే నేను తాకుండా. నాగడ పెద్ద పర్ఫార్మ్ చేస్తాను ఫ్రెండ్స్. తాగకుండా అంటే వాసన వస్తుంది. ఇందాకేదో ఫిక్స్ తాగినట్టున్నావు కదా, అది కూల్ డ్రింక్ తాగినావు కదా, అది కూడా వాసన వస్తుంది. బయట ఒక అమ్మాయి వస్తుంటే ముద్దు పెట్టింది, ఆ అమ్మాయి తాగినట్టుంది, వాసన వస్తున్నట్టు. బయట ఒక అమ్మాయి వస్తుంటే ముద్దు పెట్టింది, ఆ అమ్మాయి తాగినట్టుంది, వాసన వస్తున్నట్టు. ఫ్రెండ్స్ సరే, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందో లైక్, కామెంట్, షేర్ చేసి అండ్ చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోతుంది. బాధలు మర్చిపోవడానికి పీతల్లాగా తాగుతున్నారు కానీ లోపల లివర్ దుబ్బుతుందని, ఆరోగ్యం షెడ్డుకు వెళ్తుందని, జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే.